నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తారని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లాయర్పేట రైతు బజార్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 10 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ఫౌండేషన్, 25 లక్షల రూపాయలతో బాబా మందిరం రోడ్డు, మంగమూరు రోడ్డు మధ్య కరెంటు స్తంభాలకు భూమి పూజ నిర్వహించారు. పేద బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని బాలినేని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహాన్ని రంగారాయుడు చెరువు దగ్గర త్వరలో ఏర్పాటు చేస్తానని తెలిపారు. మంగమూరు రోడ్డును ప్రకాశం పంతులు రోడ్డుగా మారుస్తారని తెలిపారు. తోపులబడి దగ్గర బ్రాహ్మణులకు అపర కర్మలకు స్థలం మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ శాండిల్య, డిప్యూటీ మేయర్లు వెల్నాటి మాధవరావు, వేమూరు సూర్యనారాయణ, బ్రాహ్మణ సంఘ నాయకులు మద్దలూరి హరి, మైనంపాటి సాయి, గడియారం సుబ్బయ్య, జ్వాలాపతి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ 30వ డివిజన్ లాయర్పేట సెంటర్లో ఉన్నటువంటి మన రైతు బజార్ ఎదురుగా ఉన్న ప్రకాశం పంతులు గారి విగ్రహం దగ్గర ఒకటి శంకుస్థాపన. దీని విధాన 10 లక్షల రూపాయలతో దీన్ని ప్రారంభించారు. అట్లానే 5 లక్షలతో ఈ సాగులో రూపాయలు ఇద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నాం. దీంతో పాటు మనకి వరకు కంప్లీట్ చేస్తాం. మిగతా కూడా ప్రాసెస్లో ఉన్నాయి. దాంట్లో కమ్యూనిటీ హాలు, అట్లనే మనకి ఒక సచివాలయ బిల్డింగు, మిగతా సిమెంట్ రోడ్స్, కాలువలు, అంటే మనకి గడప గడప. మరి ఇది ప్రకాశం పంతులు గారి విగ్రహం గతంలో ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా మరి ఇప్పుడే కార్యక్రమం పెట్టి ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిన సంగతి చాలా మంది తెలుసు. పట్టాల విషయంలో 20 రోజులను పట్టాలు ఇస్తామంటే వాస్తవానికి లేట్ అవడం కారణం వాళ్ళే. అందరి దగ్గర కోర్టు కేసి ఆపి ఆ పట్టాలు రాకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ 210 కోట్లతోటి స్థలాలు కొని పట్టాలు ఇస్తుంటే అది జీవో వరకే ఇచ్చారు, డబ్బు రాలేదు. మరి ప్రచారం ఒకసారి వచ్చి కలెక్టర్ దగ్గరికి వచ్చి అకౌంట్లో చూసుకోండి. మరి 210 కోట్ల రూపాయల అకౌంట్ పండుగలో చూసుకోండి. రేపు ఎవరైతే కొన్నామో సోమవారం వెళ్ళండి, మొత్తం రైతులందరూ కూడా డబ్బులు పడుతున్నాయి. 210 కోట్ల రూపాయలు రైతులు డబ్బులు పడుతూ ఉన్నాయి. దానికి కూడా ఇప్పుడు దానికి 15 రోజుల్లో అక్కడ రోడ్డు వేసి మరి ఈ 25,000 మందికి లేఅవుట్ వేసి పట్టాలు ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు 10వ తేదీ నుంచి 15వ తేదీ లోపల ఒంగోలు వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీన్ని కూడా రాజకీయం చేస్తారు. అది అయిపోయింది. ఇప్పుడు పట్టాలు వచ్చేటట్టున్నాయని చెప్పని మంచి పథకం పెట్టారు. ఇంత మటుకే స్టార్ట్ కాలేదన్నారు. అది టెండర్స్ అయిపోయినాయి. కేవలం ముఖ్యమంత్రి గారు వస్తారని ఉద్దేశంతో ఆపం. అది ముఖ్యమంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేయడం జరుగుతుంది.
మెగా కంపెనీ అనే కంపెనీకి ఆ టెండర్స్ వచ్చినాయి. అవి కూడా వాటర్ స్కీమ్ కూడా ప్రారంభిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తుంటా ఉన్నా. ఈ రకంగా ఒక ఫేక్ న్యూస్ పెట్టి రకరకాలుగా మాట్లాడటం, మరి ఏది కరెక్ట్ ఏది లేదు నిజమో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలకు పెట్టడానికి ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైనా నిక్కచ్చిగా నిజాలు మాట్లాడండి. ఒక తప్పు కంటే తప్పు ఉండండి, నా తప్పుంటే నేను ప్రస్తావిస్తాను. అంతేగాని ఈ రకంగా దొంగ మాటలు మాట్లాడి దొంగ కథలు చేసి మళ్ళీ ఉన్నప్పుడు జరిగినా అక్కడ దొంగ అదేదో మరి నాకు అర్థం కల మేము ఏం దొంగతనాలు చేశామో మరి ఒకసారి చెప్తే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా సీఎం గారి చేతుల మీదుగా పట్టాలు ఇవ్వం. మన బ్రాహ్మణులు కూడా దాదాపు 500 నుంచి 600 మంది దాకా పేద బ్రాహ్మణులు కూడా ఇలా పట్టాలు కూడా దీంట్లో వచ్చినాయని కూడా తెలియజేస్తుంటా ఉన్నా. ఇవన్నీ కూడా అందరికీ కూడా పేదవాళ్ళకి ఇంకా గుడిసెలు ఉండకూడదు, ఊరికి స్థలం ఉంటున్నాడు, అందరు కూడా ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి కరెంటు రోడ్లు అన్నీ వేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఒక పెద్ద ఒక టౌన్షిప్ లాగా తయారు చేయించి 2 టౌన్షిప్లు అవుతాయి. మరి 25,000 మందికి అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని కూడా గవర్నమెంటే కట్టించే కార్యక్రమం చేపడుతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు భారం పడకూడదు, పేదవాళ్ళు కాబట్టి ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది కొంతమందికి. అందుకని ఉద్దేశంతో కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ తరఫున మేము కట్టించే కార్యక్రమం చేపట్టాలని కూడా తెలియజేస్తుంటా ఉన్నాం. మరి అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈరోజు మరి ఫస్ట్ టైమే అంటే ఇది ఒక 1 మంత్ అయింది ఇది యొక్క ఫండ్ వచ్చి, కానీ 1 మంత్లోనే మనకి మరి 35 కార్పొరేటర్ గారి యొక్క చదువుతో చాలా చక్కగా మనకి ఈరోజు ఓపెన్ చేయడానికి అవకాశం కల్పించినందుకు మరి తొందరగా పని పూర్తి చేసిన కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి డివిజన్లో కూడా అంటే దాదాపుగా 40 డివిజన్స్లో మరి ఫండ్స్ తోటి మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి మిగతా మరి కార్పొరేటర్లు కూడా చదువు తీసుకుని త్వరగా ఎలక్షన్ లోపలే అవి కూడా పూర్తి చేసే విధంగా మరి అందరూ బాధ్యత తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఏదైతే మన నగరపాలక సంస్థ ఎలక్షన్ అంటే పాలక మండలి వచ్చిన తర్వాత దాదాపు ఎందుకంటే దానికి ముందు మనకు అందరికీ తెలుసు కరోనాతో ప్రతి ఒక్కరు ఒక ఆరోగ్య విషయంలో అయితేనే ఆర్థిక విషయంలో కానివైతేనే మన యొక్క మరి ఎమ్మెల్యే గారు మన వాసన ఎన్ని రకాలుగా అందరికీ సహాయ సహకారాలు అందించారు. ఒకసారి మీరు అందరూ మరి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనకి పార్టీ వచ్చిన తర్వాత కరోనాతో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం విషయంలో మరి కరోనా బారిన పడే వాళ్ళైతే మిగతా వాళ్ళైతే ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు. దానికి కానీ మనందరూ ఆరోగ్యం కాపాడడం కోసమని మరి ఆ 2 years మరి మన వాసన మరి మరొకసారి గుర్తు చేస్తాం. మరి జన్మించాడు ఈ కార్యక్రమం మనకి ఇచ్చేసేందుకు ప్రతి పేరున మా అన్నకి వాసన్నకి మేయర్ గారికి డిప్యూటీ మేయర్కి కార్పొరేటర్కి ఇక్కడ వచ్చే పార్టీ నాయకులకి వాసన అభిమానులకి అందరికీ కూడా మరొకసారి ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ మన అందరం కూడా వాళ్ళని వాసన నాయకత్వంలో రాబోయే ఎలక్షన్లో నడుం బిగించి మనందరం కూడా అన్నని అత్యధికమైన మెజార్టీతో, ఎందుకంటే ఆయన వాళ్ళ తెలుగుదేశం తప్పకి అప్పుడప్పుడు అన్న భావోద్వేగాలు లోనవుతున్నాడు. అయినప్పుడల్లా మాకు మనందరూ కూడా చాలా బాధ కలుగుతుంది. అటువంటిది ఆయన మొన్న కూడా అన్నారు, ఇదే నేను ఆఖరి ఎలక్షన్ మళ్ళా మా అబ్బాయి నుంచి పెడతానని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రణిత్ బాబును కూడా మనందరం సపోర్ట్ చేస్తాం. కానీ మనకి ఇటువంటి నాయకుడు మళ్ళా చెబుతున్నాను, ఇటువంటి నాయకుడు మళ్ళీ మనకి ఒంగోలు రాబోదని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మనందరం కూడా ఆయన అంతా నిలబడి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా, ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రారంభించారు. ఎందుకంటే ఆయన ఎన్నికల శంకరరావాన్ని రోజు స్టార్ట్ చేశారు. ఇవాళ అదే రోజున మనం పెద్ద ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి సాక్షిగా, ఎందుకంటే బ్రిటిష్ వారికి గుండెలు చూపించినటువంటి మహాదీశాలు ఆయన సమక్షంలో అన్నని మనందరం కూడా ఓటు తీసుకుంటున్నాం. ఆంధ్ర కేసరి సాక్షిగా మేము మళ్ళా 30 పంచులతో గెలిచి మినిస్ట్రీగా అమలు వస్తామని చెప్పి అందరం కూడా కోరుకుంటూ మేము మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి వాసనకి థ్యాంక్స్ చెప్తూ సూర్య నమస్కారాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ భారత్ వరల్డ్ రికార్డు నమోదులో భాగంగా ఒంగోలు నగరంలో సుమారు 3,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో రథసప్తమి రోజున సూర్య యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ దినేష్ కుమార్ విద్యాశాఖ, పోలీసు, రవాణా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 15వ తేదీన సుమారు 3,000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో నిర్వహిస్తున్న సూర్య యజ్ఞం కార్యక్రమం
ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఒంగోలు, కొత్తపట్నం, మద్దిపాడు, సంతనూతలపాడు మండలాలకు సంబంధించిన 35 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 3,000 మంది విద్యార్థులతో ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో సూర్య నమస్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు 108 రౌండ్లు సూర్య నమస్కారాలు చేస్తారన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే 4 మండలాలకు చెందిన విద్యార్థుల నమోదు ప్రక్రియను 5వ తేదీ నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఈఓ సుబ్బారావు, డిటిసి సుశీల, ట్రాఫిక్ డిఎస్పీ విక్రమ్ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వనజ, పతంజలి శ్రీనివాస్, వివిధ స్కూల్స్ పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. ఎవరున్నారు స్టేట్లో కానీ అదర్ స్టేట్స్లో కానీ ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు హూ ఇస్ గుడ్ ఆర్ బెస్ట్ ఇన్ యోగా? సార్ ఇప్పుడు నేను ఆల్రెడీ మాట్లాడాను సార్, మన ఎస్ఎస్ ఆయన పిలవచ్చు, ఇంకెవరినన్నా చెప్తే నేను చూస్తాను ఆస్క్ ఫ్రమ్ సమ్ ఫ్రమ్ స్టేట్ సార్, దానికి సంబంధించి ఆయుష్కి సంబంధించి. ఓకే, అది వీ పోస్ట్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్ గ్రూప్స్, ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అన్ని కూడా ఇది పెడతాం. ఈ 15th రోజున దర్ ఇస్ అ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో ఎనీబడి హూ వాంట్స్ టు జాయిన్, జనరల్ పబ్లిక్ ఆల్సో, ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ దట్ 1 or 8 times మీరు చేస్తారంటే యూ కెన్ జాయిన్ పెడతాం. అది సెపరేట్గా ఒక గ్యాలరీలో వాళ్ళకి పెట్టేస్తాం. జనరల్ పబ్లిక్ వస్తే వాళ్ళకి సెపరేట్గా చేయమంటాం. మన పిల్లలు సెపరేట్గా పెట్టుకొని వాళ్ళు కూడా పెట్టవచ్చు. పార్టిసిపేషన్స్ ఫ్రమ్ ఆల్ అదర్ స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటుంది. ఓకే, సో ఒక మంచి ఒక ఇది రెడీ చేయండి, ఇన్విటేషన్, దెన్ ఫ్లయర్స్, ఓకే, పబ్లిసిటీ మెటీరియల్స్ ఎవరైనా మంచి వాళ్ళు పెట్టుకొని డిజైన్. ఓకే, పార్టిసిపేటింగ్ కిడ్స్ ఏముంది పెడితే పిల్లలు అట్లీస్ట్ కీప్ ఆన్ సీయింగ్. ఆల్సో టు సీ ద ఫ్లెక్సీస్ చూస్తే వాళ్ళు చేయడానికి ముందుకు వస్తారు. ఓకే ఓకే, డిజైన్. ఓకే, మన జిల్లాలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సూర్య నమస్కారాలు 108 మీద దాదాపు 3,000 మందితో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈ నెల ఫిబ్రవరి 15th చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో దాదాపు 35 స్కూల్స్ నుంచి అక్కడ హెచ్ఎంస్, పీడీస్ను పిలిచి ఏ విధంగా పిల్లలను ట్రైనప్ చేయాలి, ఏ విధంగా పిల్లలకు పర్ఫెక్షన్గా ప్రాక్టీస్ చేయించాలి, ఆ రోజు ఎన్ని గంటలకు రావాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దానికి అరేంజ్మెంట్స్ ఏం చేసుకోవాలి అనే విషయాల మీద చర్చించడం జరిగింది. మరి 15వ తేదీ జరిగే యోగా లిమ్కా రికార్డ్స్కు సంబంధించి మన పతంజలి శ్రీనివాస్ గారు లీడ్ చేయడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో స్కూల్స్ తరఫున పిల్లలను మేము, తర్వాత పిల్లల్ని తీసుకురావడానికి ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళు, అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా కోఆపరేషన్తో ఈ యొక్క 108 సూర్య నమస్కారాలు వరల్డ్ రికార్డు తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అలాగే భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మన ప్రకాశం జిల్లా 4 మండలాల విద్యార్థులతో సూర్య నమస్కారాలు 108 పర్యాయముల సూర్య నమస్కారాలు 1 గంట 45 నిమిషాలు చేయటం జరుగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీ రథసప్తమిని పురస్కరించుకొని సూర్యభగవానుడికి నీరాజనాలు అర్పిస్తూ ఈ సూర్య నమస్కారాల యజ్ఞం, మహాసూర్యయజ్ఞం చేయబోతున్నాం. దీనికి ముఖ్య కారకులు మన గౌరవ కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ గారు, అలాగే మన డిఓ సుబ్బారావు గారు, వీళ్ళందరి సహకారంతో, గవర్నమెంట్ అఫీషియల్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కనుక ఈ నగరంలో ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. ఫిబ్రవరి 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆదాయ వనరులు టారిఫ్పై ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు విద్యుత్ సంస్థ ఎస్ఈ సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 29 నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఒంగోలు ఎస్ఈ కార్యాలయంతో పాటు డివిజనల్ కార్యాలయాల్లో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు ఆన్లైన్ విధానంలో
ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని తెలిపారు. జిల్లాలోనే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని విద్యుత్ ఎస్సీ తెలిపారు. జిల్లాలో ఉండే విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నా విన్నపము, ఏపీఆర్సీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారి ఆదేశాల ప్రకారము ఈ సంవత్సరానికి గాను 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి ఆదాయ వనరుల్ని టారిఫ్ ఆర్డర్ ప్రపోజల్స్ని ఏపీఆర్సీకి ప్రతి డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లైసెన్సీ వాళ్లకు సబ్మిట్ చేసి వాళ్ళ చేత అప్రూవ్ చేయించుకొని దాన్ని ఒక టారిఫ్ ఆర్డర్ ప్రకారం మేము ప్రజలకు ఇచ్చి వసూలు చేసుకోవడానికి ఒక పర్మిషన్ ఇస్తుంది. దాన్ని బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ నెల 29 జనవరి 2024 నుంచి 1 ఫిబ్రవరి 2024 వరకు 4 రోజులు కూడా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయంలో మరియు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయాల్లోనూ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఒక మంచి అవకాశము ఇస్తారు. వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ కూడా ఆ లోకల్గా ఉండే డివిజన్ ఆఫీస్కి కానీ సర్కిల్ ఆఫీస్కి కానీ వచ్చి ఈ 4 రోజుల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 లోపల వాళ్ళ అభిప్రాయాల్ని అబ్జెక్షన్స్ని తెలుపుకున్నట్లయితే అవి సాధారణంగా విని అప్పుడు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ప్రతిపాదన విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలు పోయిన సంవత్సరానికి 23-24కి 24-25కి ఎటువంటి మార్పు అనేది లేదు. సేమ్ టారిఫ్ ఏదైతే లాస్ట్ ఇయర్ ప్రపోజ్ చేశామో ఈ ఇయర్ కూడా అదే ప్రపోజ్ చేశామో. ఇంటర్నల్ రిసోర్సెస్ ద్వారా మేము ఫండ్స్ మొబిలైజ్ చేసుకొని ప్రజలకు ఎటువంటి భారం పడకుండా అనే ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. దాన్ని అప్రూవల్ రేపు ఈ 4 రోజుల తర్వాత మాకు అప్రూవల్ అనేది ఇస్తారు. అట్లాగే ప్రజలకు ఏమైనా కానీ అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళ వాణిని వినిపించడానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికక్కడే ఇవి వీడియో కాన్ఫరెన్స్ ప్రతిపాదనలు పంపించి దాని ద్వారా మేము తీసుకోవడం జరుగుతుంది. అనుకొని దాని మీద కూడా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒక ఆర్డర్ అనేది డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లైసెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు బులెటిన్లో స్వల్ప విరామం. ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు రుణాలు 4 విడతల్లో రద్దు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. చేమకుర్తిలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పురపాలక సంఘ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఆసరా వారోత్సవాల్లో నాయకులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం నిర్వహించిన ఆసరా వారోత్సవాల్లో నాయకులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు వంటి నిర్మాణాలు చేపట్టి స్థిరమైన అభివృద్ధి చేయడం జరిగిందని బాలినేని అన్నారు. గతంలో సర్టిఫికేట్ల కోసం గ్రామాల నుండే తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేశారని, పసుపు కుంకుమ పేరుతో నిధులు ఇచ్చి సరిపెట్టుకున్నారని అన్నారు. గత ప్రభుత్వానికి చేశానని చెప్పుకునేందుకు ఏ ఒక్క పథకం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఈ కార్యక్రమంలో బంగారుబాబు, దుంపా చెంచిరెడ్డి, కృష్టిపాటి శేఖర్ రెడ్డి, కమిషనర్ షేక్ ఫజులుల్లా, వైద్యులు డాక్టర్ బి జవహర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పిన మాట ప్రకారం డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తాను 3 విడతలుగా 4 విడతలుగా అని చెప్పి ఈరోజు మీ రుణాలు మాఫీ చేశారా అని అడుగుతా ఉన్నాం. చేశారా లేదమ్మా? ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందులో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా చేసి చూపించారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి డెవలప్మెంట్ అంటారు, ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు, రోడ్లు అనేది
కొంత ఎక్కువ రోడ్లు వేయకపోవచ్చు, కానీ అక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్లు చాలా వరకు వేసారు. కానీ ఈరోజు మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, సచివాలయాలు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా ఎవరి కోసం కట్టించారమ్మా? ఇది డెవలప్మెంట్ కాదా? మీరు గ్రామాల్లో మళ్ళా గ్రామాల నుంచి చీమ గుర్తొచ్చి ఒక ఎంఆర్ఓ ఆఫీసర్కి వచ్చి సర్టిఫికేట్ కావాలన్నా మీరు అందరూ కూడా ఎంఆర్ఓ ఆఫీసర్ వచ్చే పరిస్థితి గతంలో. కానీ ఈరోజు మరి ముఖ్యంగా పేద ప్రజలకి న్యాయం చేయాలి అనేది ముఖ్యంగా అంశంగా మన నాయకులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా పేద ప్రజలకి న్యాయం చేయాలి అనేది ముఖ్యంగా అంశంగా మన నాయకులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. పోతే ఈ నియోజకవర్గం పర్టికులర్గా చీమకుర్తి ప్రాంతానికి సంబంధించి మరువలేని నాయకుడు, మీ అందరి గుండెల్లో ఉన్న నాయకుడు బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని స్మరించుకుంటూ మన ప్రీతమ నాయకులు దర్శి నియోజకవర్గ సమన్వయకర్త ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, 108 కానివ్వండి, అప్పుడు 5 సంవత్సరాల దిగ్విజయంగా మా రాజశేఖర రెడ్డి గారు బాగా చేశాడు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అప్పుడు ప్రభుత్వం కాంట్రావట్లేదు. మీ అందరికీ సభకు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో మనకి ఏ పథకాలు కావాలన్నా కానీ కాళ్ళు అరిగిపోయేటట్టు, చెప్పులు అరిగిపోయేటట్టు అన్ని ఏదైనా కానీ ఇప్పుడు కూడా సాయం చేసే కుటుంబం బూచేపల్లి కుటుంబం. మరి ఆయన ఇప్పుడు వెంకయ్య గారే మరి ఇక్కడంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కొడుకు మళ్ళీ దర్శిపోతున్నాడు కాబట్టి ఆయన ఎలక్షన్ ఉంటుంది. మరి అటు ఇటు తిరగటం కొద్ది కష్టంగా ఉంటుంది. వెంకయ్య గారే ఇక్కడ దగ్గర చూసుకోవాల్సిన బాధ్యత. నా కొడుకు ఉన్నాడుగా పోదాం అనుకుంటున్నామేమో, నేను చేకూతులోనే ఉండాలా, చేకూతులోనే పనిచేసి జనానికి. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి లాయర్పేట సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు బాలినేనికి ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాలినేని వెంట మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ గిరిజా శంకర శాండిల్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, మందిర కమిటీ సభ్యులు, బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు. అడుగు అన్న ఎన్నిసార్లు వచ్చి కలిసాను. సత్యదేవి నామ దర్శన నేత్ర ఓమడానామర్ధ ప్రధానా ప్రసారం सर्वं पापं विपोहति। बोलो सद्गुरु साईनाथ महाराज की, सद्गुरु भरद्वाज महाराज की। ओम सर्वाधा विनर्मुक्तो धनधान रक्षुधान विधान मनुष्यो मत प्रसादेन धरिष्यति न संशयाति दीर्घायु अखंड मंडलस्य महात्मनाय नमः। ओम सर्वस्वरूपे सर्वेशे గిద్దలూరు ప్రాంతంలో ఎంతో కాలంగా ఇబ్బందికరంగా ఉన్న రాచర్ల రైల్వే గేటు 206 వద్ద ఆర్ఓబి నిర్మాణానికి ప్రతిపాదనను సిద్ధం చేయడం జరిగిందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక సార్లు గిద్దలూరు పట్టణ ప్రజలు రాచర్ల గేటు
ఇబ్బందులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ గతిశక్తి ప్రాజెక్టులో 100% ఖర్చు భరిస్తుందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి ఇవ్వడం జరిగిందని మాగుంట తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్, రెవెన్యూ శాఖల సహకారంతో త్వరలో బ్రిడ్జి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుందన్నారు. ఒంగోలు, నంద్యాల వెళ్లే రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంకు నుండి ఫారెస్ట్ ఆఫీస్ వరకు, రాచర్ల కొమరోలు రోడ్లో ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు టీ జాయింట్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే ప్రైవేటు ఏజెన్సీతో బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన డిజైన్లను తయారు చేయడం జరిగిందన్నారు. గిద్దలూరు ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాచర్ల రైల్వే గేట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మనం ఎంతో కాలంగా గిద్దలూరు పట్టణంలో రైల్వే గేట్ అనేది, రాచర్ల గేట్ అనేది మనం అనుకుంటూ వస్తాం. ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం అనేది రైల్వే గేట్ నెంబర్ 206 ROB నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం అనేది మొదటగా మాగుంట కుటుంబం తరఫున మీ అందరికీ కూడా సంతోషంగా ఈ విషయాన్ని తెలపాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీతో మాట్లాడటం కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ గతిశక్తి ప్రాజెక్ట్ అనే దాని మీద 100% నిధులతో రైల్వే శాఖ భరించే విధంగా బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ అనుమతి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని గతిశక్తి పథకంలో మంజూరు చేయించేందుకు ప్రతిపాదనలు రైల్వే అధికారులను నివేదించమని పంపించారు. వాళ్ళు రోడ్లు, భవనాల శాఖ, మున్సిపల్, రెవెన్యూ శాఖల సహకారంతో త్వరలో బ్రిడ్జి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నాము. ఒంగోలు, నంద్యాల వెళ్లే రోడ్డు మార్గంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పెట్రోల్ బంక్ నుండి ఫారెస్ట్ ఆఫీస్ వరకు, రాచర్ల కుమరోలు రోడ్లో ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు టీ జాయింట్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాము. ఇప్పటికి ప్రైవేట్ ఏజెన్సీతో బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన డిజైన్లను తయారు చేయడం జరిగిందని, త్వరలో రైల్వే అధికారులకు ప్రతిపాదించి ROB మంజూరు చేయించి గిద్దలూరు ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రాచర్ల రైల్వే గేటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలను తీసుకుంటాము. ప్రజలందరూ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని కోరుతూ మాగుంట కుటుంబం మీ అందరికీ కూడా మంచి వార్త అనేది దీన్ని అందరినీ కూడా తెలపాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాం. ప్రభుత్వంలో మరో స్వల్ప విరామం. ఒంగోలు GGHలో పేషెంట్కు తోడుగా వచ్చే అటెండర్స్కు మధ్యాహ్నం భోజనం అందజేసే కార్యక్రమం కోవిడ్ కారణంగా మూతపడింది. గత ఏడాది ఆగస్టు 23వ తేదీ ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పునః ప్రారంభించారు. పేషెంట్ అటెండర్స్కు ఒక పూట భోజనం పెడితే రెండవ పూట పరిస్థితి ఏమిటని బాలినేని నిర్వాహకులను అడగటం, తమకు అంత బడ్జెట్ లేదని నిర్వాహకులు చెప్పడంతో స్పందించిన బాలినేని రెండవ పూట పేషెంట్ అటెండర్స్కు ఆహారం పెట్టండి, అందుకు ఎంత ఖర్చైనా నా స్నేహితులతో కలిసి నేను భరిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గత 2 నెలల నుండి GGHకి వచ్చే రోగుల అటెండర్స్కు బాలినేని ఒక కుటుంబ సభ్యునిగా వారి ఆకలి తీరుస్తున్నారు. ఆ సారు ఫుడ్ ఇలా పెడుతున్నారమ్మా, అక్కడికి వెళ్ళి తినండి, బయట తెచ్చుకోవడం ఎందుకు అనేసి అందుకనేసి వచ్చాము. చాలా బాగుంది ఫుడ్, చాలా మంది ఆకలి తీరుస్తున్నాడు. ఆయన ఎప్పుడు బాగుంటాడు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒంగోలులోని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ ఇక్కడ GGHకు వచ్చే పేషెంట్ అటెండర్స్కు ఒక పూట భోజనం పెట్టే కార్యక్రమానికి చేపట్టింది. 2015 డిసెంబర్ నుండి శ్రీ సత్యసాయి ప్రసాద్ క్యాంటీన్ పేరుతో GGHలోనే ఆహారం వండి ఇక్కడకు వచ్చే పేషెంట్కు తోడుగా వచ్చే అటెండర్స్కు మధ్యాహ్న భోజనం అందజేస్తున్నారు. GGHలో చూపించుకునేందుకు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. వారిలో ఎక్కువ మంది పేదలే. GGHలో అడ్మిట్ అయిన రోగులకు వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి వారు భోజనం పెడుతుంటారు. అయితే వారికి తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు మాత్రం బయట తినాల్సిందే. మేము అద్దింగి మండలం నుంచి వచ్చాము. పక్కన చిన్న పల్లెటూరు రామాయపాలెం గ్రామం మాది. మా ఆయనకి బాగా లేకపోతే వచ్చాము. 3 డేస్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఫుడ్ చాలా బాగుంది, నైట్ కూడా బాగుంది. చూద్దాం ఎలా ఉంటుందని నేను తీసుకొని వచ్చాను. బాగున్నాయి, అందుకని 3 రోజుల నుంచి వస్తూనే ఉన్నా నేను. బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. బాగా నిన్న మొన్న అయితే బాగా నచ్చినాయి. నేను అందుకని కావాలని తీసుకునైనా వస్తున్నా. లేదు బ్రహ్మాండంగా పెడుతుండ్రు, పిలిసల్లా పెడుతుండ్రు అన్నం.
ఈవినింగ్ ఎలా ఉంటుంది? ఈవినింగ్ కానీ నైట్ కానీ బ్రహ్మాండంగా ఉంటుందండి, బాగుంటుంది. బయటికి వెళ్తే ఎంత అయిందండి? అవుతుంది, 100 రూపాయలు అవుతుంది. ఫుల్ తినాలన్నా 100 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ మట్టుకు ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. నాకైతే బ్రహ్మాండంగా ఉందండి. పేరు రాజు. ఏం చేస్తున్నారు? రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు సుస్థి చేసి ఆసుపత్రి పాలైతే వారితో కూడా వచ్చే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనిని గమనించిన ఒంగోలులోని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ సత్యసాయి ప్రసాద క్యాంటీన్ పేరుతో జీజీహెచ్కు వచ్చే పేషెంట్ అటెండర్స్ కు ఒక పూట భోజనం పెడుతున్నారు. కోవిడ్ ముందు వరకు దాదాపు 4.5 లక్షల మంది పేషెంట్ అటెండర్స్ కు శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ మధ్యాహ్న భోజనం పెట్టింది. అందరూ కూడా ఒకసారి సహాయం చేస్తే చేస్తుందని తెలియజేసుకుంటాను. ఎంత తృప్తుంటుందంటే అంతకంటే మనకి జీవితంలో ఏ తృప్తి ఉండదు. మనం మరి ఇప్పుడే మధ్యాహ్నం భోజనాలు వెళ్తామని చెప్పారు. ఇప్పుడే మా ఊరికి చెప్పాను. రాత్రిపూట కూడా మరి వారికి టిఫిన్ వల్ల అట్లాంటివి ఏమన్నా చేస్తే దానికి సంబంధించిన అంతా కూడా నేనే మా ఫ్రెండ్స్ కలిసి మీరు కూడా టెస్ట్ చేయాలనే రాత్రి కూడా అందరికి కూడా హాస్పిటల్లో వాళ్ళకి పెట్టేదానికి ఎంత ఖర్చు అయితే మేము మా ఫ్రెండ్స్ కలిసి తెలియజేసుకుంటాము. ఇదిలా ఉండగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి దాతృత్వంతో పేషెంట్ అటెండర్స్ కు 2వ పూట కూడా రుచికరమైన ఆహారం తింటున్నారు. ఉపాహారం కింద రాత్రిపూట రోజుకో రకం మెనూ అమలు చేస్తున్నారు. రాత్రిపూట ఉపాహారం తినేవారి కోసం బాలినేని అందించిన నిధులతో ప్రత్యేకంగా ప్లేట్లు, గ్లాసులు కొన్నారు. అంతేకాకుండా ఉపాహారం కోసం ఎవరైనా ఆలస్యంగా వస్తే వారికి వేడివేడిగా ఆహార పదార్థాలు ఉండేలా పెద్ద హాట్ బాక్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఆగస్టు 23వ తారీఖు 2023 ఆగస్టు 23వ తారీఖున ఓపెనింగ్. ఆ రోజునే చంద్రయాన్ జరిగింది. చంద్రయాన్ అది కొండగుర్తు అనమాట మనకు. ఆ సందర్భంగా బాలినేని శ్రీనివాస్ గారు బాగా ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయ్యి రాత్రిపూట అని అడిగారు. రాత్రిపూట పెట్టట్లేదండి, మధ్యాహ్నం పూట ఏమన్నా అయితే రాత్రిపూట కూడా పెట్టండి, అది మీరే చేయాలి. సత్స ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ బాధ్యత చేయాలి. దానికి కావాల్సినంత నేను మా ఫ్రెండ్స్, మా మిత్రులు దాన్ని స్పాన్సర్ చేస్తామని ఆయన బహిరంగంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రతి నెల ఉపాహారం కింద బాలినేని శ్రీనివాసరెడ్డి 1,90,000 ఇస్తున్నారని, భగవంతుడు బాలినేని రూపంలో ఉపాహారం పెడుతున్నారని శ్రీ సత్యసాయి ప్రేమ సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీరామ్మూర్తి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి కూడా ముందుకు వచ్చి రాత్రిపూట ఉపాహారం పెట్టడం లేదని, బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే ఇస్తున్నారని శ్రీరామ్మూర్తి తెలిపారు. గడిచిన కార్తీక మాసంలో బాలినేని సతీమణి సచీదేవి ఇక్కడకు వచ్చి 100 మందికి స్వయంగా ఆహారం పెట్టి పెద్ద మనసు చాటుకున్నారన్నారు. నవంబర్ 30 తారీఖు, ఆగస్టు కాదు, 30 తారీఖు, ఆగస్టు నవంబర్ 30 తారీఖు, ఆగస్టు నవంబర్ 30 తారీఖున, ఆగస్టు 23నేమో రీఓపెనింగ్, నవంబర్ 30 తారీఖున రాత్రిపూట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట ప్రకారంగా రాత్రిపూట ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, గంగాడ సుజాత గారు వచ్చారు, ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ వచ్చారు. అందరూ ఆ రోజు అనుకోకుండా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా అందరూ వచ్చి ఓపెనింగ్ చేసి అందరూ వడ్డించి చక్కగా ఆ కార్యక్రమాన్ని చేసుకొని, రాష్ట్రం మొత్తంలో ఎవరు కూడా ఇట్లా ముందుకొచ్చి చెప్పిన వాళ్ళు లేరు రాజకీయ నాయకులుగా ఉండి. ఇక్కడ ఈవినింగ్ పెట్టడం, ఇట్లా రాజకీయ నాయకులు ముందుకు రావటం, ఈవినింగ్ పెట్టడం. ఈవినింగ్ కొన్ని చోట్ల పెడుతున్నారు, అక్కడ ఎక్కువ చోట్ల పెట్టాలా, 1-2 చోట్ల పెడుతున్నారు. కానీ మిగతా వాళ్ళు ఏమో అంటున్నట్టు ఉంటారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను పుట్టపర్తిలో వాటర్ ప్లాంట్ స్వామి వాటర్ ప్రాజెక్ట్ చేసి ఇప్పుడు 750 గ్రామాలకు ఇచ్చారు కదా, మేము కూడా వెళ్ళి అక్కడ సర్వీస్ చేసాము, స్వామిని దర్శించాము. ఎంతో మేము కూడా ఆయన వల్ల ఆయన అనుగ్రహంతో మేము డెవలప్ అయ్యాము. కనుక నేను ఈ కార్యక్రమం నేను నా మిత్రులు చేస్తాను. అందుకని దీని మీద కూడా శ్రీనివాసరెడ్డి గారు మరియు వారి మిత్రులు అని రాశాం అన్నమాట. వారి మాట ప్రకారంగానే ఆ విధంగా అద్భుతంగా ఈ కార్యక్రమం. ఎందుకంటే అన్ని దానాల కల్లా అన్నదానం మించింది.
శ్రీ బాలినేని శ్రీనివాసరావు గారు ఎక్స్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే గారు అండ్ వారి మిత్రులు ఎవ్రీడే సాయంత్రము ఇది అన్నదానం చేస్తున్నారు, అల్పాహారం వడ్డిస్తున్నారు. సార్కి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మార్నింగ్ మధ్యాహ్నం కూడా వడ్డిస్తున్నారు, సాయంత్రం కూడా అల్పాహారం వడ్డిస్తున్నారు. ఎవ్రీడే సత్యసాయి ప్రసాద్ క్యాంటీన్లో ఇది వడ్డిస్తున్నారు. కాబట్టి అందరూ పేదవర్గ పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళ అటెండర్లు పేషెంట్లు అందరూ వచ్చి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇది చేయాలి, సేవాభావంతో చేయాలంటే మనకు అందరికీ కొంచెం ఉండాలి. ఎందుకంటే సత్యసాయి దేవుడు అందరికీ మంచి దేవుడు కాబట్టి మనం అందరం ఈ సదవకాశాన్ని ఉపయోగించాలి. కాబట్టి మన బాలినేని శ్రీనివాసరావు గారు, ఎక్స్ మినిస్టర్ గారు, రెడ్డి గారు వాళ్ళు ఈ అవకాశాన్ని 3 రోజుల నుంచి ఇక్కడే మధ్యాహ్నం సాయంత్రం ఇక్కడే తింటున్నా. ఈ సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉంది. బాగా ఒక లైన్ ప్రకారం మళ్ళీ మనం కడిగిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వేడి నీళ్ళలో కడగబిస్తారు. ఒక లైన్ ప్రకారం పెడతారు, అన్నం పెడతారు, ఎంత కావాలంటే అంత పెడతారు, లైన్లో పెడతారు. టైం అయిపోయిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా లేదని చెప్పరు, ఇంకోసారి వండి మరీ పెడతారు. ఒంగోలులోని సాయివీణ తల్లి పిల్లల ఆసుపత్రిని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి అయిన సాయివీణ పిల్లల ఆసుపత్రిలో చేరిన వారితో జిల్లా కోఆర్డినేటర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ప్రసవం చేయించుకున్న వారితో హేమంత్ స్వయంగా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలు అందించారా లేకుంటే ఏమైనా డబ్బులు తీసుకున్నారా అని జిల్లా కోఆర్డినేటర్ ఒంగోలులోని ఇందిరానగర్కు చెందిన బాలింతతో మాట్లాడారు. అలాగే మరో బాలింత ఆమె భర్తతో కూడా ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ మాట్లాడారు. జిల్లా కోఆర్డినేటర్ వెంట జిల్లా మేనేజర్ కిరణ్ కుమార్ ఉన్నారు. బాక్స్లో పెట్టిన దానికి ఏం తీసుకోవాలి, స్కానింగ్ మాత్రం బయటకు తీయించారు. ఇప్పుడు దాకా మీకు ఏమైనా ఖర్చు అయింది ఆరోగ్యంలో? బాగా చూసారా? ఆహారం బాగా పెడుతున్నారా? ఫుడ్ 3 పూటలు వస్తుందా? ఏం పెడుతున్నారు? శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మంచిగా ఉండటం తప్పు కాదు, కానీ ఏది మంచిది ఏది చెడు గుర్తించలేనంత మంచివారే ఉంటే మాత్రం మంచిది కాదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.